ఈ ఊరు పెద్ద మనుషులు రఘురామ్ గారి చేత కళ్యాణం జరిపిస్తారా? ఎలా జరిపిస్తారో నేను చూస్తాను. రామ్ 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 జై శ్రీరామ్. రామ్ 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 జై శ్రీరామ్. ఇదేదో మందు బాటిల్లో ఉంది. మావయ్యకి ఇక్కడ మందు ఉందని బురుడి కొట్టించి మావయ్యని ఇక్కడికి పంపించాలి. రామ్ 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 జై శ్రీరామ్. రామ్ 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 జై సీతారాం. రామ్ రామ్ రామ్. రామ్ 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 జై శ్రీరామ్. రామ్ 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 జై సీతారాం. రామ్ రామ్ రామ్. ఏంటమ్మా మీ అత్తయ్యను వదిలిపెట్టి ఎలా వచ్చావు? ఈ బంగారం కోడలు కనిపించకపోతే మీ అత్తయ్య అల్లాడిపోదు. గుళ్ళో కొంతమంది మందు తాగుతున్నారు మావయ్య. ఎవరమ్మా వాళ్ళు? మా బావగారున్న ఈ గుడిలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతున్న ఈ సమయంలో అంతకు తెగించింది ఎవరమ్మా వాళ్ళు? ఎవరో పనివాళ్ళు మావయ్య. రఘురామ్ పెద్దనాన్న గారికి భయపడి అదిగో చూడండి అక్కడ పెట్టేశారు. అక్కడ. ఓహో, ఎంతకు తెగించారమ్మా వీళ్ళు? వెళ్ళమ్మా, వెళ్ళి అక్కడి నుంచి తీసి పడాయి. వెళ్ళు వెళ్ళు. వాళ్ళు చూస్తే ఏమంటారు అన్న భయంతో మీకు చెప్పాను మావయ్య. మీరే వెళ్ళి కొంచెం తీసేయండి మావయ్య. అది సరిగానమ్మా, కానీ బావగారు వీటికి కాపలా ఉండమన్నారు కదమ్మా. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూస్తాను మావయ్య. మీరు వెళ్ళండి, వెళ్ళి తీసేయండి వాటిని. సరే అయితే జాగ్రత్తగా చూసుకోమ్మా. వెళ్ళండి. సీతారాముల కళ్యాణం జరగాలంటే ఈ తాళిబొట్టు ఉండాలి కదా. ఇది లేదంటే కళ్యాణం ఆగిపోతుంది. ఆయన గారి పరువు ఊరందరి ముందు పోతుంది. నాతో పెట్టుకుంటారా? ఎవరా ఇక్కడ మందు తాగేదే? అది మా బావ సమక్షంలో. జాగ్రత్త. కళ్యాణం జరిపిస్తారంట. కళ్యాణం ఇప్పుడు ఎలా జరిపిస్తారో చూస్తాను. కళ్యాణం ఆగిపోయి జనం ముందు పరువు పోయి నిలబడాలి. అది నేను చూడాలి. కళ్యాణం జరిపిస్తారంట. కళ్యాణం ఇప్పుడు ఎలా జరిపిస్తారో చూస్తాను. కళ్యాణం ఆగిపోయి జనం ముందు పరువు పోయి నిలబడాలి. అది నేను చూడాలి. చారు చారు, ఎక్కడికి పోయావే? నీకు శుభవార్త. ఏంటి? ప్రతి సంవత్సరం మా అన్నయ్య వదినలే సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అలాంటిది ఈసారి నీతో సీనుతో ఈ కళ్యాణం జరిపించాలని అన్నయ్య చెప్తున్నాడు. నిజంగానా?
అబద్ధం చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ గుడికొస్తామా ఏంటి? ఇదిగో మీతో కళ్యాణం చేయించడానికి గ్రామ పెద్దలు, పూజారి గారు అందరూ ఒప్పుకున్నారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పవత్తయ్య. సారీ నేను బావతో కూర్చొని కళ్యాణం జరిపిస్తానన్నమాట. పెళ్ళయ్యాక నువ్వు చెప్పిన మొదటి గుడ్ న్యూస్ ఇదే. చారు, బావగారు నీతో సీతారాముల కళ్యాణం చేయించాలనుకున్నారు, అంతవరకు బానే ఉంది. కానీ నువ్వు ఈ కళ్యాణం జరగకుండా చేసి అందరి ముందు ఆయన పరువు తీయాలనుకున్నావు కదా. అలాంటి ప్రయత్నాలేం చెయ్యలేదు కదా? చేశానుగా. చేసావా? ఏం చేసావే? కళ్యాణం జరగాలంటే తాళిబొట్టు ఉండాలి కదా, అది లేదంటే కళ్యాణం ఆగిపోతుంది కదా అని నా తాళిబొట్టు మాయం చేశాను. అమ్మా, ఏంటి తాళి మాయం చేసావా? ఈ కళ్యాణం జరిపిస్తే మీరిద్దరూ కలిసిపోయి ఆనందంగా ఉంటారనుకుంటే తాళిబొట్టు మాయం చేసావేంటే నువ్వు? మాయం చేస్తే చేసావు. ఎవ్వరూ చూడకుండా ఆ తాళిని ఎలా మాయం చేసావో అలాగే తిరిగి ఎక్కడున్నది అక్కడ పెట్టు. తావడానికి అదెక్కడుంది? తీసుకెళ్ళి హుండీలో వేసేసానుగా. హుండీలో వేసావా? ఏం చేయాలో చెప్పకుండా అలా చూస్తారేంటి? చెయ్యాల్సిందంతా చేసి ఏం చెయ్యాలో మేం చెప్పాలా నీకు? ముందు హుండీ దగ్గరకు పోదాం. పదా. ఇదేంటి బాటిల్ చేతిలో నుంచి పోనంటుందే? నిన్ను వదలనా? అమ్మో, దీనికి నాకంటే బలం ఎక్కువ ఉన్నట్టుంది. మందు మహాలక్ష్మికి నన్ను వదిలిపెట్టిపోవడానికి మనసు ఒప్పుతున్నట్లేదు. గుళ్ళో తాగితే కదా తప్పు, గుడి బయట తాగితే తప్పే ఉంది. రామయ్య తండ్రి, ఇది తప్పని తెలుసు, కానీ తప్పడం లేదు స్వామి. నన్ను క్షమించు స్వామి, క్షమించు. ఏంటిది ఎంత చక్కగా ఉంది? ఆముదం ఫ్లేవర్ లో కొత్తగా తయారు చేసినట్టున్నారు. ఇంత చిక్కటి మందు పొరుగు తాగలేదే. రేపటి నుంచి ఇదే మన మందు. ఏమే, వెంకట్రావుతోనే పరాచగలడతావే? అరే మల్లేషు, ఇక్కడ పెట్టిన ఆవుదం ఎక్కడరా? లేదు కదా. రే, అరే కనిపించట్లేదురా, ఎక్కడుందో ఎదుగుదాం పదా. సరే పద. ఇంతకు ఎక్కడ పెట్టావు? హైరా హైరా హైరబ్బా, హైరా హైరా హైరబ్బా, మందు తాగిన వెంకట్రావు నేను. మందు తాగితే తల తిరగాలి గాని కడుపులో తిప్పుతుంది. అవును, పైనుంచి తాగితే కిందకి పోయి
మళ్ళీ పైకి వస్తుందేమో, అంతేనేమోలే. ఏమో. ఒరే ఎక్కడ పెట్టి చచ్చావురా? అక్కడే పెట్టాను బాబాయ్, కనపట్లేదు. అంటే గుడిలో మందు తాగింది వీళ్ళే అన్నమాట. రేయ్ వెళ్ళరండి రా, వెళ్ళరండి. బుద్ధుందంటారా మీకు? గుళ్ళో ఆ దరిద్ర పనులేంట్రా? మేమేం చేసాం స్వామి? ఈడొక సీసా పెడితే కనిపించక ఎత్తుక్కుంటున్నాం. సీసా పెట్టామని నాతోనే చెప్పేంత ధైర్యం వచ్చిందిరా మీకు? అసలు మీకెంత ధైర్యం ఉంటే గుళ్ళోకి ఆ సీసా తీసుకొస్తారా మీరు? మరి కాగడాలు వెలిగించడానికి తీసాక కావాలి కదా స్వామి. ఏంట్రా ఈ మధ్య మందు పోసి కాగడాలు వెలిగిస్తున్నారా? మందెందుకు పోస్తాం స్వామి, అది ఆముదం సీసా. ఎంత చక్కగా ఉంది. ఆముదం ఫ్లేవర్ లో కొత్తగా తయారు చేసినట్టున్నారు. అవును స్వామి, ఆముదము. తమరు మందు సీసా అనుకున్నారా ఏంటి? అట్లాంటి పాడు సరుకు గుళ్ళకి ఎందుకు తెస్తాం స్వామి? ఆముదమా? అవును స్వామి. ఒరే యాడ్ పెట్టావు, సరిగ్గా చూడు. కనిపించలేదు కదా బాబాయ్. ఏ నాయాలు ఆముదాన్ని కూడా కకృతుపడి తీసుకుపోయినట్టున్నాడు. చెప్పు స్వామి. ఏమీ లేదు, వెళ్ళండి వెళ్ళండి. పద పద. ఏందో అమ్మో ఎరా, మందు కొట్టడంలో ఎంత సీనియర్ వరా నువ్వు? ఛీ, ఛీ, ఛీ. ఎన్ని 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 వేల బాటిల్స్ తాగుంటారో రే. రే నీకు నీకు మందుకి ఆముదం బాటిల్కి తేడా తెలియదేంట్రా? ఏం బతుకురానిది? ఛీ. ఇదిగో ఇందులోనే వేశాను. ఇదా? చారు ఇందులోనే. జరిగా. అయ్యో, చూపించు. నువ్వు చూడు. ఉండతయ్య. అత్తయ్య పద. మీరుండండి. ఏం చేస్తున్నావు పార్వతి? అది అప్పుడప్పుడు జేబులో డబ్బులు పోతుంటే ఎవరు తీస్తున్నారా అనుకున్నాను. నీ పని ఇది. నా జేబులో డబ్బులు కొట్టేసిందే కాకుండా గుడిలో హుండీలో డబ్బులు కూడా తీస్తున్నావా? అందరి ముందు నా పరువు తీయాలని చూస్తున్నావా? అదేం కాదండి, చేసిన తప్పుని సరిదిద్దుకుందాం అనుకున్నాం. తప్ప? ఏం తప్పు చేశారు? ఎవరు చేశారు? చెప్పు. అయ్యో, ఎవరు తప్పు చేయలేదు. నిన్నే. చెప్పు. ఏం లేదండి. ఏయ్ పార్వతి, ఈనేరి ఎక్కడున్నారు? అమ్మా, అయ్యా,
అమ్మా అబ్బో అబ్బా అమ్మా కింద పడి దొల్లుతున్నారేంటి? నువ్వంటే గుళ్ళో ఏంటండి ఈ వేషాలు? లేవండి. ఏమే నా కష్టాలు నీకు అర్థం కావే. కాస్త నువ్వు ఆటో ఆటో ఏంటి? అది కాదే, ఆటో మాట్లాడితే నేను ఇంటికి వెళ్ళిపోతానే. అవతల కళ్యాణం జరిపిస్తున్నాం, ఇంటికి పోతానంటారేంటండి? లేవండి ముందు. నేనిక్కడ ఉండటం అంత మంచిది కాదు పద్మం. ఏ? అందుకే ఇంటికి వెళ్ళిపోతాను. ఏ ఎందుకు కాదు? ఏమే నేనిక్కడ మాట్లాడే పొజిషన్లో లేనే. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయంతో అమ్మా నేను అల్లాడిపోతున్నాను పద్మం. ప్రమాదం ఏంటండి? అది గుళ్ళో. ప్రమాదం గుళ్ళో కాదే, అమ్మో కడుపు, నా కడుపులో. అబ్బా నీకు పుణ్యం ఉంటుంది. ఆటో మాట్లాడి పెట్టవే, నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇంటికి వెళ్ళిపోతానే. బావగారు బావగారు అక్కడ కళ్యాణం జరిపిస్తుంటే ఇక్కడేం చేస్తున్నారు? బావగారు ఇంటి దగ్గర నాకు పనుంది బావగారు, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోతాను బావగారు. అందరూ ఇక్కడే ఉంటే ఇంటికి వెళ్ళిపోతానంటారెందుకు? చెల్లెమ్మా ప్రశ్నలు వద్దమ్మా, పరిష్కారం కావాలి చెల్లెమ్మా. ఏంటి మీ సమస్య ఇప్పుడు? నేను చెప్పలేను బావగారు, ఇంటికి పోవాలి. దయచేసి నన్ను వదిలేయండి బావగారు. అవతల నీ కొడుకు పీటల మీద కూర్చుంటే వెళ్ళిపోతానంటావేంటి? పీటల మీద కూర్చున్నాడా? ఎందుకు? కళ్యాణం కదా. కొత్తగా ఇప్పుడేంటి అత్తయ్య గారు? అమ్మా మొన్ననే కదా చారుతో పెళ్ళైంది అత్తయ్య గారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం కదా. ఆ మాట పూర్తిగా చెప్పొచ్చు కదా అత్తయ్య గారు. ఇలా ముక్కలు ముక్కలుగా నరికి నరికి చెప్పకపోతే ఏంటంత చిరాకు నీకు? 1 లీటర్ ఆవదం తాగితే నీకు తెలుస్తుంది అత్తయ్య గారు. ఆవదమా? ఆవదం తాగడం ఏంటి బావా? అందరూ లాయర్లు అయిపోయారు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. ఇదిగో అది కాదు బామ్మర్ది, ఆవదం తాగినట్టుంది నా పరిస్థితి అని చెప్తున్నా. అది సర్లేండి బావగారు, కళ్యాణం అయ్యేంత వరకు అందరం ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. పదండి వెళదాం. పదండి రండి. అబ్బా నువ్వు వెళ్ళు పద్మం, నేను వస్తా. అమ్మా వెళ్ళు వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మ బాబోయ్, నేనుంటానే. నా కడుపులో ఉన్న ఆవదం ఉండదు కదా, అదేమో బయటికి రాకుండా కడుపులోనే కర్ర బిళ్ళ ఆట ఆడుతుంది. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మరికొద్దిసేపట్లో సీతారాముల కళ్యాణం ప్రారంభం కాబోతున్నది. భక్తులందరూ మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. స్వామివారి కళ్యాణం జరిపించాల్సింది శ్రీను చారు కదా. శ్రీను ఎక్కడా? శ్రీనుని నేను వెళ్ళి తీసుకొస్తాను పెదనాన్న. వెళ్ళమ్మా. పెళ్లి జరగాలంటే తాళిబొట్టు ఉండాలి కదా అత్తయ్య, అది లేదుగా. ఇప్పుడెలా? ఈ జ్ఞానం హుండీలో వెయ్యకముందుండాలి. నీ అదృష్టాన్ని నువ్వే హుండీలో వేసి మరీ వచ్చావుగా. ఓ పంచే, ఏంటది? నీ తాళి తీసి. పార్వతి, దీని మాటలకి నా ఒంట్లో నరాలు దారపోగుల్లో తెగిపోతున్నాయి.
నా వల్ల కావట్లేదు. ప్రపంచంలో నరాలు తెగిపోయి చనిపోయిన మొదటి మనిషి నేనే అవుతానని భయం వేస్తుంది. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? అక్కడ తాళి కావాలి, మీ తాళి ఇవ్వమన్నాను, అంతే కదా. ఎలా ఇస్తాను? పేరంటానికి పోయేస్తాను, నీ నెక్లెస్ ఇవ్వు అన్నట్టు తాళి బొట్టు అడిగితే ఎలా ఇస్తాను?